పేరు రాజా మణికంఠ అండి. నేను రాజమండ్రి నుంచి వస్తున్నానండి. నేను 35వ వార్డు తుమ్మల సచివాలయంలో పనిచేస్తున్నానండి. నేను ఒక వాలంటీర్ని. వాలంటీర్ కూడా వాళ్ళ లబ్ధిదారులండి. ఎందుకంటే నాకు ఒక యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయినప్పుడు నాకు ఇక్కడ C5, C6 బోన్స్ ఇరిగిపోయి నాకు ఇక్కడ ఆల్రెడీ మార్క్ ఉంటుంది చూడండి మేడం. నాకు C5, C6 బోన్ ఇరిగిపోయి అది ఏమైందంటే సైడ్ అయిపోయి ఈ చెయ్యి అనేది పనిచేసేది కాదు మేడం, లెఫ్ట్ హ్యాండ్. సో నేను హాస్పిటల్స్ తిరిగాను, ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టాను, కానీ ఎక్కడా కూడా ఎవరి దగ్గరికి వెళ్ళినా పని అవ్వదు, లైఫ్ లాంగ్ ఇదే ఉంటుంది, లైఫ్ లాంగ్ ఇలాగే నువ్వు భరించాలి, నెక్ బెల్ట్ వేసుకోవాలి అని చెప్పేవారు. ఎక్కువ ట్రావెల్ చేయడానికి ఉండదు, లేదా మ్యాక్సిమం బెడ్ రెస్ట్ తీసుకో. సో ఏంటి అని చెప్పేసి అంటే చాలామంది దగ్గర తిరిగాను, ఎవరి దగ్గరికి వెళ్ళినా సర్జరీ చేయించుకోమన్నారు. సర్జరీ చేయించుకుంటే 2 lakhs 3 lakhs లేదా 5 lakhs ఎక్కడ ఏ హాస్పిటల్కి వెళ్ళినా. సో ఒక హాస్పిటల్ అడిగితే ఇలా ఆరోగ్యశ్రీ ఉందండి, నాకు మా ఏఎన్ఎం చెప్పింది, అమ్మ ఆరోగ్యశ్రీలో ఇలాంటివి కూడా అవుతాయి, ఒకసారి చూపించుకో అంటే నేను అడిగాను, సార్ ఒక హాస్పిటల్కి వెళ్ళి అడిగాను ఏంటి ఆరోగ్యశ్రీ ఉందండి అంటే వాళ్ళు ఏమన్నారంటే ఆరోగ్యశ్రీ ఉందమ్మా, దీనికి ఫస్ట్ మీరు అమౌంట్ అనేది పే చేసేయండి, తర్వాత మీకు వస్తే మేము ఇస్తామన్నారు. అది కాదు సార్ నేను ఇలా వాలంటీర్ని అంటే సరే అమ్మా అని చెప్పేసి వేరే హాస్పిటల్కి వెళ్ళానండి. వేరే హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు మండే జాయిన్ అయినండి. నేను మండే మార్నింగ్ అప్రూవల్ పెట్టారు, మండే ఈవినింగ్కి అప్రూవల్ వచ్చిందండి. ట్యూస్డే ఆపరేషన్ చేయించారు, సాటర్డే డిశ్చార్జ్ చేస్తారు. బెడ్ రెస్ట్ రాశారు 1.5 month. 1.5 monthకి డైలీ నాకు పోషకాహారం కోసం 12,500 నా అకౌంట్లో జమ చేశాడు జగన్ అన్న. విత్ మెడిసిన్స్, ఆటో ఛార్జెస్ ఇవన్నీ కూడా ఒక ఆరోగ్యశ్రీ మీద నాకు అన్నీ వచ్చినాయి మేడం. నేను ఇది వాలంటీర్గా చెప్పట్లేదు మేడం, నేను ఒక లబ్ధిదారం పొందాను కాబట్టి నేను చెప్తున్నాను. అండ్ మీరు ఇందాక ఒక క్వశ్చన్ అడిగారు కదా మేడం, వాలంటీర్కి మీకు ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది అనేసి. ఎద్దరా మాకు మా జగనన్న ఉన్నాడు మేడం, మా వెనకాల జగనన్న ఉన్నాడు. ట్రాన్స్పరెంట్గా ఏ ప్రభుత్వంలోని లేదు మేడం. నేను ఒకప్పుడు మీ సేవలో పనిచేశాను, ఏది కావాలన్నా సరే ఎక్కడికి వెళ్ళినా రావు. సంక్షేమ పథకాలు ఉండేవి అప్పుడు కూడా, సబ్సిడీ లోన్లు అని అవన్నీ ఇవన్నీ ఉండేవి. కానీ అవేంటంటే ఓన్లీ ఈ టీడీపీ కమిటీలు ఉన్నాయి కదా మేడం, జన్మభూమి కమిటీలు, వాళ్ళు చెప్పిన వాళ్ళ జోబిల్లోకి తప్ప ఇంకా ఎవ్వరికీ వెళ్ళేవి కాదు. కానీ ఇప్పుడు అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా, అది టీడీపీ అవని, జనసేన అవని, బీజేపీ అవని, ఏ కేటగిరీ అవని, వాళ్ళు ఏ పార్టీ అవని, ఏ క్యాస్ట్ అవని, ప్రతి ఒక్కరికి అందిస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు. నెక్స్ట్ టైం కూడా మేము ఓటేసి చెప్తాం మేడం, ఓటేసి చూపిస్తాం మేడం మేము.